హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఇప్పుడు లెక్క చూద్దాం. ఒక పుస్తకం ధర ముందు 10% పెరిగి తర్వాత 10% తగ్గింది. అయినా ఆ పుస్తకం అసలు ధరలో పెరుగుదల తగ్గుదల ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు సొల్యూషన్ ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. దేని విలువైనా సరే ఎంత శాతం పెరిగిందో అంతే శాతం తగ్గినప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే x²/100. అది పెరుగుదల తగ్గుదల అంటే ఎప్పుడు ఇలా ఎంత శాతం పెరిగిందో అంతే శాతం తగ్గినప్పుడు ఎప్పుడు తగ్గుదలే ఉంటుంది, తగ్గుదల మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఎంత శాతం తగ్గిందో చూద్దాం. ఎంత x² అంటే ఇక్కడ 10 × 10/100. 0 0 0 0 పోతే ఎంత ఉంది? 1% తగ్గుదల. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఎంత శాతం అయితే పెరిగిందో అంత శాతమే తగ్గినప్పుడు దాని విలువ ఎప్పుడు తగ్గుదల మాత్రమే ఉంటుంది. అది ఎంతో తెలుసుకోవాలంటే x² /100 అనే ఫార్ములా వేసి తెలుసుకోవచ్చు.